వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛాంధ్ర కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని అది మన జీవన విధానంగా మారాలని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కోసం భవకుమార్ అంకిత భావంతో చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే మన సహనాన్ని బలహీనతగా భావిస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, భావితరాల భవిష్యత్తే లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. స్వచ్ఛాంధ్ర కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని అది మన జీవన విధానంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ను ఏడాదిన్నరలో పూర్తిగా తొలగించామని చంద్రబాబు తెలిపారు. శనివారం నగరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో ఇప్పటికే ప్లాంట్లు పనిచేస్తున్నాయన్నారు. రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులోనూ నూతన ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని సీఎం అన్నారు. ఎప్పుడు కూడా నగిరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట. ఇక్కడ నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వచ్చాను. ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. చివరి శ్వాస వదిలే వరకు ముద్దుకృష్ణనాయుడు గారు ఒక ఆదర్శంగా పనిచేశారు. అలాంటి ఆదర్శంగా పనిచేసిన ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని బాను ఇంకా బెటర్గా చేయాలి. ముద్దుకృష్ణనాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశాడు. ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపును అందుకుని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చేరిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దుకృష్ణనాయుడు గారు. ఈరోజు నెక్స్ట్ లెవెల్లో బానుని అమెరికాకు పంపించాడు. అమెరికాలో చదువుకొని వచ్చాడు. అమెరికా ఇప్పుడే చెప్పాడు, అది ఒక డెవలప్డ్ కంట్రీ, మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం. అమెరికాలో అనుభవాలు ఇక్కడ సమస్యల్ని క్రోడీకరించి బాను ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని నేను విశ్వసిస్తున్నా. ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను.
అందరూ అసాధ్యం అన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే మన సహనాన్ని బలహీనతగా భావిస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హెచ్చరించారు. పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్మరణ మరియు నివాళి కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. దేశం పట్ల భక్తిని, క్రమశిక్షణను కలిగి ఉండి అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన ఉద్ఘాటించారు. భారత పార్లమెంట్పై ఉగ్రవాది దాడి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పడమట శ్రీ కృష్ణవేణి స్కూల్లో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్మరణ మరియు నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశ్రాంత డీజీపీ మన్నం మాలకొండయ్య హాజరై అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇటీవల జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ చేసిన బెదిరింపులపై తీవ్రంగా స్పందించారు. ఆపరేషన్ సింధూర్ వంటి దాడులతో ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే ధ్వంసం చేశామని, మన సైన్యం మరియు నాయకత్వంపై నమ్మకం ఉంచాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి యువత రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు తమ బాధ్యతలను కూడా గుర్తించాలని ఆయన సూచించారు. దేశం పట్ల భక్తిని, క్రమశిక్షణను కలిగి ఉండి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏ పదవిలో ఉన్నవాళ్ళైనా ప్రైమ్ మినిస్టర్ దాకా అందరం కూడా దేశ ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలా, ఏది మంచిది, మన దేశ ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ఏది పని చేయడం ద్వారా దేశానికి ఉపయోగపడుతుంది, అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఆయన పెద్ద మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో స్వర్ణ చతుర్భుజ యోజనని పెట్టాడు. మొత్తం అంతా దేశం అంతా జాతీయ రహదారులు, దాని ప్రభావం చూడండి. ఎంత సౌకర్యంగా మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఉత్తరాది నుంచి దక్షిణానికి, దక్షిణాది నుంచి ఉత్తరానికి, పశ్చిమానికి, తూర్పుకి ఎంత బాగా వెళ్ళగలుగుతున్నాం. రోడ్లు ఎంత వెడల్పు చేశారు. అప్పుడు అంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయి. అలాగే రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, అక్కడ పొలిటికల్ కనెక్టివిటీ కూడా ఆయన 32 పార్టీలు ఒకటి చేసి 5 ఏళ్ల పాటు పరిపాలన సాగించాడు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ మా దగ్గర చదవటం, మాకు పేరెంట్ అవటం, వారు ఈ 40 ఏళ్లలో 3 సార్లు ఫోన్ చేసి 3 కార్యక్రమాలు పెట్టుకుంటామని అడిగారు. మొదటిది ప్రపంచ తెలుగు మహాసభలు, ఇదే వేదిక మీద పెట్టాం. అప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేశారు. అలాగే రెండోసారి ఈ మధ్య రాష్ట్రపతి మీద నేను పుస్తకం రాశాను, ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి గారి మీద. అది వచ్చి ఒరిస్సా గవర్నర్ గారు దాన్ని ఓపెన్ చేస్తారు, దాన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు. చాలా సంతోషం వేసింది. ఇప్పుడు అది ప్రపంచం తెలుగు సభలు, రెండోదేమో రాష్ట్రపతి గారు. ఇప్పుడు పార్లమెంట్ల మీద జరిగిన దాడికి దానికి సంబంధించిన 20 సంవత్సరాలు అయిన తర్వాత దాని నుంచి ఒక స్ఫూర్తి పొందే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వారికి నివాళి ఇవ్వటమే కాకుండా, అప్పుడు చనిపోయిన వారికి నివాళి అర్పించడమే కాకుండా, ఇప్పుడున్న యువతరానికి స్ఫూర్తినిచ్చేట్టుగా సాక్షాత్తు మరి మన వెంకయ్య నాయుడు గారు వచ్చి ప్రసంగం చేస్తారని ఫోన్లో అడిగారు. దానికి కూడా అలాగే సంతోషపడ్డాం. ఈ రకంగా వారు 3 కార్యక్రమాలు ఇక్కడ అడిగారు. మేము మా క్యాంపస్లో ఆ 3 కార్యక్రమాలు కూడా అంత మంచి కార్యక్రమాలుగా మేము భావించి ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు గురించి ఒక్క మాట, ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో, వారు ఒక 35 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. వారు మామూలుగా ఎక్కువ బిజీగా ఉండేప్పుడు బెదవాడ వస్తే మరి బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టేవారు, ప్రముఖులను పిలిచేవారు, విద్యారంగంలో ఉన్న వారిని కూడా. నేను అలా వెళ్ళేవాడిని. అలా పరిచయంతో లయన్స్ క్లబ్ల తరఫున నేను గవర్నర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినప్పుడు 4-5 సార్లు మా పెద్ద కార్యక్రమాలు వారు ముఖ్య అతిథిగా ప్రసంగించటం.
పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, భావితరాల భవిష్యత్తే లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 2024 సంవత్సరంలో విజయవాడ నగరానికి గార్బేజ్ ఫ్రీ సిటీగా 5 స్టార్ రేటింగ్ రావడం గర్వకారణమని, ఆ గుర్తింపును కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 27వ డివిజన్ దుర్గాపురం శ్రీ తాడేపనేని వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులతో స్వచ్ఛతను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు సమిష్టిగా పనిచేస్తేనే విజయవాడను ఎల్లప్పుడూ స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో నిలబెట్టగలమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం భవకుమార్ అంకిత భావంతో చేసిన సేవలు అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ విజయాల్లో భవకుమార్ కృషి కీలకమని పేర్కొంటూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై భవకుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పార్టీ కోసం భవకుమార్ అంకిత భావంతో చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ విజయాల్లో భవకుమార్ కృషి కీలకమని పేర్కొంటూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పాదసారథి, మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితరులు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్టీకి నిరంతరం అంకిత భావంతో సేవలు అందిస్తున్న భవకుమార్కు భవిష్యత్తులో మరింత కీలక బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా పలువురు నేతలు ఆకాంక్షించారు. పక్షంలో కూడా అభిమానులున్న ఇవాళ మా తెలుగుదేశం నాయకుడు భవకుమార్ గారు ఎవరినైనా చక్కగా పలకరించి ఆత్మీయంగా ఉండే మా భవకుమార్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటా ఇట్లాగే కూటమి నాయకత్వానికి అందుబాటులో ఉండి ప్రజాసేవలో గడుపుతా మరిన్ని మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి పార్టీకి కొత్త అలవాట్లన్నీ, కొత్త పోకళ్ళు మొదలైనవి చూస్తే ఒక హంగామా, ఆర్భాటం చేసిన తప్పుల్ని ఏదో గొప్ప విషయాలు చేసినట్టు, అక్రమ మద్యం కొత్తగా కూడా అప్పుడు ప్రభుత్వంలోనే కాదు ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నా జోగి రమేష్ లాంటి వ్యక్తులు నిన్న వచ్చి ఏదో సాధించి వచ్చినట్టు, ఇదేదో స్వతంత్ర సమరయోధుడు జైల్లో నుంచి వచ్చినట్టు ఒక పెద్ద బైక్ ర్యాలీ పెట్టుకుని వెళ్ళటం, అంతేకాకుండా చూస్తే రపరప అనటం, లేకపోతే పొట్టేళ్ళు రక్తాలు అనటం, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యంగా వీళ్ళు ప్రజలు చాలా అసహ్యించుకుంటున్నారు. నిన్న చూసాం మా యువనేత నారా లోకేష్ గారి బర్త్డే వేడుకలు ఎక్కడికక్కడ మా నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు, దుప్పట్లు పంచారు, బట్టలు పంచారు, చీరలు పంచారు, పేదలకి, అనాథలకి అన్నదానాలు చేశారు. ఒక బర్త్డే కార్యక్రమం చేయాలంటే ఇటువంటి సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తే మాకు ఇంత ఆదరణ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఏదో జగన్ బుద్ధి తెచ్చుకుంటాడని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నుంచోబెడితే, ప్రతిపక్ష హోదా కావాలంటే ఇస్తే
అసెంబ్లీకి వెళ్తాడంట. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరో? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు నిన్ను 11 సీట్లతో నిలబెట్టినాక అట్లీస్ట్ నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, బాబు ప్రజలందరూ మీరు వెళ్ళి నేను మారతాను, వచ్చేసరికన్నా ప్రతిపక్ష హోదా వచ్చేటట్టు కోరుకుంటే ఏదన్నా ప్రజలు క్షమిస్తారేమో, కానీ అది కూడా వచ్చుద్దని నేను అనుకోవట్లా. పులివెందుల సీటు కూడా ఇతను గెలవలేడు. ఇతను నోటెమ్మట వచ్చేయన్నీ, జగన్ రెడ్డి నోటెమ్మట వచ్చేయన్నీ అబద్ధాల కోరు. ఇంకా ఎదుటివాడి అబద్ధాలు అంటాడు. మీరే చూశారు, హత్యలు, కొలకరాయళ్ళు, కోడి కత్తులు, ఇటువంటి అబద్ధాలతో బతికే బతుకు జగన్ రెడ్డిది. ఈ జగన్ రెడ్డి, ఈ పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడూ కూడా ఎదుటివారిని, తన మీద ఉండే బురదని ఎదుటివారి మీద వేద్దాం అనుకున్నారు. ప్రజలైతే ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరు. బావకుమార్ గారి 62వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ఇక్కడ కలవడం జరిగింది. ఇది ఏంటంటే, ఎవరికాళ్ళు మెకానికల్ లైఫ్స్లో కలుసుకుంటానికి సమయం కేటాయించడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఒక అకేషన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కలవటం కూడా సంబంధాలు బలోపేతం అవడానికి కూడా ఉపయోగం. మరి బావకుమార్ గారు ఒక మంచి వ్యక్తి. ఆయన ఎవరు వచ్చినా కూడా ఆయన వల్ల ఏ పనైనా సరే మరి స్నేహభావంతో చేసే వ్యక్తి కాబట్టి ఇంతమంది మిత్రులందరూ కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. బొప్పన బావకుమార్ గారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలకంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా అందరూ వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బావకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మరి రాష్ట్రంలో మద్యం స్కామ్, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక మద్యం స్కామర్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి మద్యం స్కామ్ వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నష్టపోయారు, విచ్చలవిడిగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ కనపడింది. మరి ఆ రకంగా చేసి మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిట్ ద్వారా మొత్తం వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా వెలికితీసి ఆ సిట్ విచారణలో పెద్ద పెద్ద నాయకులే దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి విజయసాయి రెడ్డి చెప్పిన పరిస్థితుల్లో మరి ఆ రోజున డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం, జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని ములకల చెరువులో అక్రమ మద్యం తయారు చేసి, అలాగే ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యాన్ని తయారు చేసి దాన్ని షాపుల్లో పెట్టి అమ్మించే కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వాన్ని అంటే అపస్పాలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ ఇవాళ బెయిల్ వచ్చిందని చెప్పి అసలు విచ్చలవిడిగా ఇవాళ అసలు సిగ్గు లజ్జ లేకుండా చేసిందే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, అక్రమంగా దోపిడీ సంపాదించాలని చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రభుత్వంపైనే మరి అక్రమాలు చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్పి నానాయాగి చేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఇవాళ సిగ్గు లజ్జ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి ఉపేక్షించరు. డెఫినెట్గా రాబోయే కాలంలో తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులు చెల్లించుకుంటారని కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. గత 10 సంవత్సరాలుగా ఊరినే గెట్ టుగెదర్ లాగా పెట్టుకోవడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఏదో పుట్టినరోజు చేసుకోవాలని కాదు, లోకల్లో ఉన్న మా ఆత్మీయులు, మాకున్న సంబంధించిన మిగతా జనం ఎవరైనా సరే, పార్టీలుగా కానీ ఏదైనా కానీ మాతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు ఎవరితో అయినా సరే ఇట్లా చేయటం నాకు ఒక అలవాటు. చాలా కాలం నుంచి 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు ఇవాళ ఆశీర్వదించడానికి కొల్లు రవీంద్ర గారు, పార్థసారథి గారు, గద్దె రామ్మోహన్ గారు, మా ఎంపీ కేసీఎన్ శివనాథ్ గారు, బోడే ప్రసాద్ గారు, బాండా ఉమామహేశ్వర గారు, అట్లాగే నాగుల మీరా గారు, మా గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు గారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే నిన్న లోకేష్ గారి పుట్టినరోజు, అది కూడా ఘనంగా నిర్వహించాం.
దాన్ని కారణంగా అని కాదు, మాకు అసలు ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖు కానీ 26 కానీ ఏదో ఒక రోజు పెట్టుకొని మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. ఆ గెట్ టుగెదర్ సందర్భంగానే ఈ కార్యక్రమం తప్పితే ఏదో నేనేదో పుట్టినరోజు చేసుకుని ఏదో ఇది చేసుకోవాలని కాదు. కారణం అయితే మాత్రం గెట్ టుగెదర్ పెట్టాం. అట్లాగే ఈరోజు మా క్రిస్రాజపురం నుంచి ఒక 50 మంది కార్యకర్తలు, బొబ్బిలి విజయ్ వీళ్ళందరూ వచ్చి మా దేవానంద్ గారి నాయకత్వంలో ఇక్కడ అందరూ వచ్చి జాయిన్ అయ్యి ఎంపీ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కండువా కప్పించుకొని ఆ 40 మంది దీంట్లో జాయిన్ అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా నాకు అత్యంత సన్నిహితులు వాళ్ళు నాకు మొన్న ఎలక్షన్లో కూడా బాగా సపోర్ట్ చేశారు. కాకపోతే పార్టీలో అయితే ఇంతకుముందు లేరు కాబట్టి ఇప్పుడు పార్టీలో చేర్చే కార్యక్రమం పెట్టి దాన్ని కూడా జయప్రదం చేసినందుకు ఇప్పుడు పార్టీలో చేరి ఇక నుంచి క్రియాశీలకంగా ఉంటామన్న మా బొబ్బిలి విజయ్ మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కటిక వెంకట కోటేశ్వరరావు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ల్యాబ్ రోజురోజుకి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పటికే 5 ల్యాబ్లను విజయవంతంగా నిర్వహిస్తూ అతి తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహిస్తుండడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గం చుట్టుగుంట విశాలాంధ్ర రోడ్ శాతవాహన కాలేజ్ పక్కన నూతనంగా నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర రక్త పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ఫ్లోర్ లీడర్ నెలబండ బాలస్వామితో కలిసి ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు కటిక వెంకట కోటేశ్వరరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కటిక వెంకట కోటేశ్వరరావు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ల్యాబ్ రోజురోజుకు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కటిక వెంకట కోటేశ్వరరావు తనకు ఎంతో సన్నిహిత మిత్రుడని పేర్కొన్న ఎంపీ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు స్థాపించాలని కోరుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ వెంకటేశ్వర ల్యాబ్స్ తమ్ముడు కోటి ఆధ్వర్యంలో ఒక నూతన ల్యాబ్ ఇక్కడ ప్రారంభోత్సవానికి వచ్చిన నేను కానీ, మా ఎమ్మెల్యే బోండా ఉమా గారు కానీ, మా నాయకుడు కార్పొరేటర్ బాలా గారు కానీ అందరం కూడా ఇవాళ ఈ ల్యాబ్కు వచ్చి తప్పకుండా కోటి గారు వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ఇప్పటికే సుమారు 5 ల్యాబ్లు నడుపుతున్నారు సిటీ మొత్తం మీద. చక్కగా ల్యాబ్లు అంటే ఇవాళ రక్త పరీక్ష కాడి నుంచి అన్నీ కూడా ఇవాళ ఆరోగ్యానికి సంబంధించిన ఈ ల్యాబ్లు మరిన్ని విస్తృతంగా పెరిగి చక్కగా అందరికీ ప్రజల సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి కోటి గారికి, వెంకటేశ్వర ల్యాబ్స్ వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అని తెలియజేసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర ల్యాబ్ ఓపెనింగ్ ఈరోజు విశాలాంధ్ర రోడ్లో మరి శ్రీ వెంకటేశ్వర ల్యాబ్ అధినేత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది మరి 5వ ల్యాబు. విజయవాడ నగరంలో వెంకటేశ్వర ల్యాబ్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు, చాలా మంచి బ్లడ్ టెస్ట్ ల్యాబ్ అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. మరి దానిలో భాగంగా ఈరోజు విశాలాంధ్ర రోడ్లో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, స్థానిక ఎంపీ గారైనటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీదుగా వెంకటేశ్వర ల్యాబ్ ప్రారంభించుకోవడం జరిగింది. మరి అతి తక్కువ ధరలకే బ్లడ్ టెస్టులు చేయటం కానీ, నాణ్యమైనటువంటి రిపోర్ట్లు ఇవ్వటం కానీ, ప్రజలకి సేవాభావంతో అంకిత భావంతో చేస్తున్నటువంటి సంస్థ శ్రీ వెంకటేశ్వర ల్యాబు. మరి ఈ ల్యాబ్ ఓపెనింగ్ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున మరి మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మరి అభిమానులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి కోటికి వెంకటేశ్వర ల్యాబ్కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా శ్రీ వెంకటేశ్వర ల్యాబొరేటరీ అండి, మాది విశాలాంధ్ర రోడ్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని రకాల బ్లడ్ టెస్టులు కూడా చాలా తక్కువ రేటుకి ప్యాకేజీల్లో చేయడం జరుగుతుందండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మా బావగారైన నెలబండ్ల బాలస్వామి గారికి థ్యాంక్ యూ. గత పాలకులు చేసిన తప్పులను తాను పునరావృతం చేయనని నయనవరం గ్రామం సహా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
విజయవాడ రూరల్ మండలం పి నైనవరం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా ప్రతి నెల 3వ శనివారం జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి పండుగ సెలవుల కారణంగా 4వ వారంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ నైనవరం పాఠశాలలో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గత పాలకులు చేసిన తప్పులను తాను పునరావృతం చేయనని, ఈ గ్రామం సహా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో తాగునీటిలో టీడీఎస్ స్థాయి 3000 వరకు ఉండటం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నైనవరంలో 10 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ వెల్లడించారు. గ్రామంలోని రైస్ మిల్ బాయిలర్ వల్ల కలుగుతున్న కాలుష్యంపై ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడానని, అనుమతి లేని పక్షంలో దానిని వెంటనే నిలిపివేయిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల సమస్య త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నేడు మాఘ శుద్ధ షష్ఠిని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల వచ్చు షష్ఠి తిథి సందర్భంగా మహామండపంలోని 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి నెల వచ్చు షష్ఠి తిథి సందర్భంగా మహామండపంలోని 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి లోక కళ్యాణార్థం క్రతువును పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా పాల్గొని స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. వారితో పాటు ధర్మకర్తల మండలిలోని మహిళా సభ్యులు గుడపాటి వెంకట సరోజినీదేవి, మన్నె కళావతి, పద్మావతి ఠాకూర్ తదితరులు ఈ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మహామండపంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. వన్ టౌన్ పంజా సెంటర్లో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఆక్రమణలను తొలగించారు. నిత్యం రద్దీగా ఉండే వన్ టౌన్ పంజా సెంటర్లో వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించి మెట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డును ఆక్రమించి కట్టిన మెట్లను అధికారులు తొలగించారు. వ్యాపారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఏది కట్టినా తొలగిస్తామని హెచ్చరిక జారీ చేశారు. విజయవాడ నగరంలో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ అనుసంధానిస్తే ఎలా ఉంటుందో వెండితెరపై ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించనున్నామని హీరో త్రిగుణ్ తెలిపారు. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని ఆయన కోరారు. బెన్ సర్కిల్ సమీపంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్ర హీరో త్రిగుణ్ మాట్లాడుతూ తాను నటించిన ఈసా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు విజయవంతం చేశారని, వ్యవసాయం కథాంశంతో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఆయన చెప్పారు. ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి వ్యవసాయం ఎందుకు చేయాలి అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా తీశారన్నారు. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ జోడిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా వెండితెరపై తెలుగు ప్రేక్షకులకు చూపించనున్నామని అన్నారు. ఈ చిత్రంలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందని, ప్రముఖ హాస్య నటులందరూ ఈ చిత్రంలో తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అనంతరం హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పారు. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని ఆమె కోరారు. అనంతరం దర్శకుడు మధుదీప్ మాట్లాడుతూ నేటి తరంలో శ్రీకృష్ణుడు ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత వ్యవస్థలో పెళ్లి అనేది వెంటిలేటర్ పై ఉందని, పెళ్లి జరిగిన వారం రోజుల్లోనే విడాకులు కూడా తీసుకునే పరిస్థితులు వచ్చాయని, మ్యారేజ్ సిస్టమ్కు ఒక సొల్యూషన్ ఈ చిత్రం ద్వారా ఇచ్చినట్లు చెప్పారు.
అనంతరం నిర్మాత అరవింద్ మాట్లాడుతూ దర్శకుడు మణిదీప్ చెప్పిన కథ విన్న వెంటనే చిత్రం నిర్మించేందుకు తాము సిద్ధమయ్యామని, హీరోయిన్ పాయల్ నటన ఈ చిత్రంలో అత్యద్భుతంగా ఉందని అన్నారు. ప్రముఖ కమెడియన్స్ అందరూ ఈ చిత్రంలో నటించారని, వారి వారి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ ఆల్ ఆర్ వెల్ విషెస్ ఫర్ కమింగ్ హియర్. సో ఇవాళ మేము మా మూవీలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అయినటువంటి యాంథమ్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ని లాంచ్ చేస్తున్నాము. సో ఆ కార్యక్రమం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మూవీ లోటస్ క్రియేటివ్ వర్క్స్పై మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నేమ్ తోటి మన త్రిగుణ్, పాయల్, అనీష్ కురువెల్ల గారు అండ్ సత్యకృష్ణ గారు వీళ్ళందరూ సప్తగిరి వీళ్ళందరూ ముఖ్య పాత్రధారులుగా చేసినటువంటి ఈ మూవీ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో దానికోసమే మేమందరం ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మన పాత్రికేయ మిత్రులకి, మన స్నేహితులకి, వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ. సో దీంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ ఏరియా వాడినే. సో అదొక చిన్న అది కూడా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాను. మాది ఏలూరు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మూవీస్ మీకు ప్రెస్ మీట్స్ జరుగుతూ ఉంటాయి, వస్తుంటారు వెళ్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు సినిమా హిట్ అంటారు, అందరూ అదే చెప్తారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా చాలా వాల్యూతో ఉన్న సినిమా అయితే మేము తీసామని చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాం. సో యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే 2 పాయింట్స్ టచ్ చేసాం. బేసికల్లీ ఆ 2 పాయింట్స్ ఏంటంటే, మనిషి బతకటానికి ఒక తోడు అనేది కావాలి, అలాగే అతను నడవడానికి ఒక దారి అనేది కావాలి. ఈ తోడుకి దారికి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ కానీ సంఘర్షణ కానీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుంది. ఆలోచింపజేసే సినిమా అని చెప్పి వేరే రకంగా అనుకోవద్దు. మీరు థియేటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంతవరకు మీ మొహంలో నవ్వు ఎక్కడికి పోదు. 100% ఇది మీకు కావాలంటే మేము ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం. ఓకే, ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం, మీరు సంతకం కూడా పెడతాం మేము. సో మీ మొహంలో ఖచ్చితంగా మీకు నవ్వు అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక సినిమా దీన్ని మేము ఎలా చూస్తున్నామంటే, బేసికల్లీ అగ్రికల్చర్ అనే టాపిక్ని టచ్ చేసాం. అగ్రికల్చర్, వ్యవసాయం అనేది ఏంటంటే, ఒక భారతదేశం అనే దానికి మన భారతదేశం ఎలా నిర్మించబడిందంటే వ్యవసాయం మీద నిర్మించబడిందని చెప్తాం. సార్ చెప్పినట్టే యాక్చువల్లీ నాది కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అంటే అగ్రికల్చర్ అంటే ఊరికి ఇలా ఫార్మ్ హౌస్ ఆర్ ఐఎమ్ ఫ్రమ్ నేచర్ బ్యాక్గ్రౌండ్ అలా కాకుండా యాక్చువల్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అండ్ నా ఫాదర్ కూడా ఫార్మరే. అండ్ ఇప్పుడు కూడా నేను వర్క్ అయినప్పుడు మళ్ళీ అక్కడే వెళ్తాను. సో దిస్ ఈస్ అ వెరీ పర్సనల్ కనెక్ట్. అది కాకుండా దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ ఐ సైన్డ్. సార్ చెప్పినట్టు వీ హ్యావ్ టు ఇంక్లూడ్ టెక్నాలజీ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో ఐటీ, ఏఐ, ఫోన్లో కూడా ఏఐ ఉంది. సో అంత అసిస్టెన్స్ ఉన్నప్పుడు అగ్రికల్చర్లో కూడా ఇఫ్ వీ క్యాన్ ఇంక్లూడ్ ఇట్ ఎంత మంచిగా చేయొచ్చు. నేను ట్రావెల్ చేసేటప్పుడు సోలో ట్రావెల్ ఎక్కువ చేస్తాను నేను. సో ట్రావెల్ చేసేటప్పుడు జపాన్లో ఒకరు చెప్పారు దట్ దిస్ ఈజ్ అ స్టడీ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ గురించి, సీడ్స్ గురించి నేర్చుకొని అక్కడ వెళ్ళి అక్కడ చేస్తున్నారు. అండ్ మన వాళ్ళకి అది యాక్చువల్లీ తెలీదు. ఇది లైక్ దిస్ ఇస్ అ స్టడీ డన్ హియర్ ఇన్ ఇండియా అని కూడా తెలీదు, అది అప్లై కూడా చేయట్లేదు. సో డెఫినెట్లీ అ లవ్ ట్రాక్ ఉంది. లైఫ్లో మనకు ఉన్న క్వశ్చన్స్కి, కాన్ఫ్లిక్ట్స్కి 2 ప్యారలల్ లైన్స్ వెళ్తూ ఉంటే అది ఎలా ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ద జాయినింగ్ పాయింట్ వేర్ హౌ ఇట్ విల్ గో ఫార్వర్డ్ అది. అండ్ ఆల్సో సొసైటీగా మనం ఇండివిజువలీ ఎలా థింక్ చేయాలి, ఎంత ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి. ఫార్మర్స్ అంటే ఒక 30% ఫార్మర్స్, 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వేరే చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్గ్రౌండ్, అంటే ఇప్పుడు వెనక్కి వెళ్తే మళ్ళీ అందరూ ఫార్మర్సే కదా. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ లిటిల్ ఇంట్రెస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫార్మింగ్ అండ్ ఆల్సో యువర్ వర్క్ ఫుల్ టైమ్ అవ్వలేదంటే కూడా లిటిల్ బిట్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఇన్ టు ఇట్. పొలాలకి వెళ్ళి ఫార్మింగే చేయాలని కాకుండా యూ కెన్ contribute towards the technology, you can contribute towards making it much more efficient. Agriculture board or even government, if they have this thought. యాక్చువల్లీ నేను ఒక నెల ముందు రావాల్సింది విజయవాడ, వైజాగ్, తిరుపతి చాలా వెళ్దామని ప్లాన్ చేసాం. మా సినిమా ఈషా వచ్చి హిట్ అయింది బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈషా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు. అప్పుడే కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాము. చాలా మాకు డేట్లు ఆ టైంలో చాలా రిలీజ్లు అవి ఇవి ఉండడం వల్ల ఇక్కడ ఉండి ఎలాగలో వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమా వస్తుందని కూడా నేను ఆగొద్దాం అనుకున్నాను. నాకు పెద్ద సెంటిమెంట్ అండి. ఎప్పుడైతే విజయవాడ దిగి కనకదుర్గమ్మ గుడి పైకి వెళ్ళి ఎక్కువస్తానో ఆ సినిమాలు ఆడినట్టు అసలు చరిత్ర లేదు. నాకు
డియర్ మేఘా కానివ్వండి, కొండా సినిమా కానివ్వండి, 24 Kisses కానివ్వండి, ఇవన్నీ ఇదే ఫార్మాట్లో వచ్చి అండ్ దే ఆల్ వర్క్. అలా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పాలి అంటే నేను చేశానండి ఒక 26-27 సినిమాల దగ్గర రిలీజ్ అయ్యాయి. ఆఫ్ విచ్ 20 సినిమాల పైన డెబ్యూ డైరెక్టర్స్తోనే వర్క్ చేశాను సార్. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఒక 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి ఒక హీరోని బేస్ చేసుకుని వెళ్ళే ఒక ఇండస్ట్రీ ఒకటి ఉంది, ఇంకోటి కథని బేస్ చేసుకుని వెళ్ళే ఒక ఇండస్ట్రీ ఉంది సార్. ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్. మన దగ్గర ఉన్న TFI బానిసలు అంటాం కదా, అట్లా హీరోలో ఉన్నంత వరకు అలా ఏ ఇండస్ట్రీలోనూ లేవు. కానీ అట్ ద సేమ్ టైం మన తెలుగు సినిమా చరిత్ర తీసుకున్నాం అనుకోండి, బాపు గారు కానివ్వండి, పెద్దవంశీ గారు కానివ్వండి, ఈవి సత్యనారాయణ గారు కానివ్వండి, మోస్ట్ సెన్సిబుల్ ఫిల్మ్స్ స్టోరీస్ వచ్చినవి కూడా మన ఇండస్ట్రీలోనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వచ్ఛాంధ్ర కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని అది మన జీవన విధానంగా మారాలని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కోసం భవకుమార్ అంకిత భావంతో చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే మన సహనాన్ని బలహీనతగా భావిస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, భావితరాల భవిష్యత్తే లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ యాస్ న్యూస్.